నా ఫ్రెండ్ సర్కిల్‌లో నా గురించి తెలిసిన వాళ్ళు నన్ను అడిగే ఒకే క్వెషన్ ఏంటంటే, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఎలా స్టార్ట్ చేయాలి నేర్చుకోవడం అనేసి. నేను వాళ్ళని అడిగే ఒకే క్వెషన్ ఏంటంటే, అసలు నువ్వు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నావు? జాబ్ కోసమా? ఫ్రీలాన్సింగ్ కోసమా? లేదంటే నీకేదన్నా ఆన్‌లైన్ బిజినెస్ ఉండి దాన్ని ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నావా? లేదంటే ఇదేదో ట్రెండ్ అవుతుందని చెప్పేసి నేర్చుకోవాలనుకుంటున్నావా? నేనెందుకు ఇలా అడుగుతానంటే, డెస్టినేషన్ లేకుండా స్టార్ట్ చేసే ఏ జర్నీ అయినా సరే లాస్ట్‌కి వేస్ట్ అయితది. అండ్ డిజిటల్ మార్కెటింగ్‌లో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే నేర్చుకోవడం కాదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియకపోవడం. నేను మళ్ళీ వెనకాలకు వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్‌ని ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి అంటే నేను ఈ రోడ్ మ్యాప్‌ని ఫాలో అవుతాను. సో, అదే ఈ వీడియో. హాయ్ అండి అందరికీ. అందరూ బాగున్నారనుకుంటున్నా. నా పేరు భువనేశ్వర్. ముందు ఒక విషయం క్లియర్ చేసుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎస్ఈఓ, గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ ఇలా కాదు. ఇవన్నీ దాంట్లో ఒక మాడ్యూల్స్ అంతే. మీరు మాడ్యూల్స్ నేర్చుకుంటే మాడ్యూల్స్ వస్తాయి. కానీ మీకు పర్ఫెక్ట్‌గా మార్కెటింగ్ రావాలంటే మార్కెటింగ్ ప్రిన్సిపల్స్ నేర్చుకోవాలి. ప్లాట్‌ఫామ్స్ చేంజ్ అవుతుంటాయి. కానీ మార్కెటింగ్ ప్రిన్సిపల్స్ మాత్రం అలానే ఉంటాయి. సో, మనం వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి. వాటిపైన ఫోకస్ చేయాలి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సపోజ్ నీ దగ్గర ఒక రూమ్ ఉంది. దాన్ని నువ్వు రెంట్‌కి ఇవ్వాలనుకుంటున్నావు. కానీ ఓఎల్ఎక్స్‌లో అప్లోడ్ చేయకుండా, ఎవరికి చెప్పకుండా ఉంటే ఎవరు రెంట్‌కి తీసుకోరు కదా! అదే నువ్వు జనాలకు తెలియజేయాలి అసలు ఈ రూమ్ ఉందని చెప్పేసి. నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, అండ్ లొకేషన్ షేర్ చేయడం, వాట్సాప్‌లో స్టేటస్ పెట్టడం, అండ్ యాడ్స్ రన్ చేయడం. ఇలా చేసావంటే కొంతమంది చూస్తారు, మీకు కాల్ చేస్తారు. దాంట్లో ఒకరు మీ రూమ్‌ని బుక్ చేసుకుంటారు. దీన్నే డిజిటల్ మార్కెటింగ్ అంటాం. సో, సింపుల్ టర్మ్స్‌లో చెప్పాలంటే మీ ప్రోడక్ట్‌ని ఆర్ సర్వీస్‌ని ఆన్‌లైన్‌లో రైట్ పీపుల్‌కి చూపించి మీకు కస్టమర్‌గా చేసే ప్రాసెస్. అందుకే ఈ రోజు నేను డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే నేను ఫస్ట్ మార్కెటింగ్ బేసిక్స్ నేర్చుకుంటాను. లైక్ కస్టమర్ సైకాలజీ నేర్చుకుంటాను. అసలు మన ప్రోడక్ట్‌ని లేదా సర్వీస్‌ని వాళ్ళు ఎందుకు కొనాలనుకుంటున్నారు? అండ్ ఒకవేళ మన దగ్గరికి రావాలంటే మనం ఏమేమి బిల్డ్ చేసుకోవాలి అని కస్టమర్ సైకాలజీ నేను ఫస్ట్ నేర్చుకుంటాను. డిజిటల్ మార్కెటింగ్‌లో టూల్స్ మారుతాయి, ప్లాట్‌ఫామ్స్ మారుతాయి. కానీ మార్కెటింగ్ ప్రిన్సిపల్స్ మాత్రం మారవు. అవి అలానే ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్‌లో డైరెక్ట్‌గా జంప్ అయ్యే ముందు మీరు ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ తెలుసుకోండి ఫస్ట్. అసలు ఆర్గానిక్ సోషల్ మీడియా అంటే ఏంటి? ఆర్గానిక్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఆర్గానిక్ మార్కెటింగ్ వర్సెస్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? దానికి డిఫరెన్స్ ఏంటి? అసలు స్మాల్ బిజినెస్‌కి అండ్ పెద్ద బిజినెస్‌కి డిజిటల్ మార్కెటింగ్ ఎలా యూజ్ అవుతుంది? ఏ మెట్రిక్స్‌ని యూజ్ చేసి బిజినెస్ గ్రోత్‌ని క్యాలిక్యులేట్ చేస్తారు? బేసిక్ టర్మినాలజీస్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్‌లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? అండ్ ఏవి ఇంపార్టెంట్? మోస్ట్‌లీ ఇంపార్టెంట్ ఏవి? దేనిపైన మనం ఫోకస్ చేయాలి ఎక్కువ? అసలు ఆర్ఓఎస్ ఎలా జనరేట్ చేస్తారు? ఇవన్నీ ఇలాంటి క్వెషన్స్ మీరు ముందుగానే ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలంటే ఏదో బట్టి పట్టడం కాదు. థియరిటికల్‌గా, ప్రాక్టికల్‌గా నేర్చుకోవాలి. ముందు వీటిని తెలుసుకోండి. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయండి. సో, నేను స్టార్ట్ చేస్తే ఫస్ట్ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్‌తో స్టార్ట్ చేస్తాను. అంటే వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ అంటే ఏంటో పెద్ద కోడింగ్ ఇలా అలా కాదు. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుంటా. హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్ బేసిక్స్ సరిపోతుంది. తర్వాత వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌ని ఎలా డిజైన్ చేయాలో నేర్చుకోండి. సింపుల్‌గా నేర్చుకోండి. అండ్ కొన్ని కోడ్స్ ఉంటాయి. మెటాపిక్సెల్ కోడ్ అనేసి, జీటీఎం కోడ్స్ అనేసి అవి ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఇలా బేసిక్ నేర్చుకుంటే సరిపోతుంది. పేజెస్ ఎలా క్రియేట్ చేయాలి, బ్లాగ్స్ ఎలా రాయాలి అవి నేర్చుకుంటే సరిపోతుంది. తర్వాత నేను నేర్చుకునేది వచ్చేసి ఎస్ఈఓ. ఎందుకంటే అసలు గూగుల్ ఎలా వర్క్ అవుతుంది, నాట్ ఓన్లీ గూగుల్, సెర్చ్ ఇంజిన్స్ ఎలా వర్క్ అవుతాయి, అసలు సెర్చ్ ఇంజిన్స్లో మనం ర్యాంక్ కావాలంటే ఏం చేయాలి, కస్టమర్స్ ఎలా వాళ్ళ ప్రోడక్ట్ కోసం కానీ వాళ్ళ నీడ్స్ సర్వీస్ కోసం కానీ ఎలా సెర్చ్ చేస్తారు, అసలు మనం టాప్ 10 రిజల్ట్స్లో ఎలా రావాలి. సో, టెక్నికల్ ఎస్ఈఓ అంటే ఏంటి, అసలు సెర్చ్ బిహేవియర్ ఎలా వర్క్ అవుతుంది, ఇవన్నీ ఎస్ఈఓలో నేర్చుకుంటాం. సో, ఎస్ఈఓ పైన ఫోకస్ చేయండి. తర్వాత వచ్చేసి గూగుల్ యాడ్స్. సో, ఎస్ఈఓ మీకు టైం పడుతుంది. 6 మంత్స్, 12 మంత్స్ అలా టైం పడుతుంది. కానీ అంతవరకు బిజినెస్ వెయిట్ చేయరు కదా! సో, మనకి క్విక్ రిజల్ట్స్ రావాలంటే పెయిడ్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాల్సిందే. గూగుల్ యాడ్స్ అనేది పెయిడ్ మార్కెటింగ్‌లో ఒక ప్లాట్‌ఫామ్. సో, గూగుల్ యాడ్స్ రన్ చేస్తాం. తర్వాత వచ్చేసి మెటా యాడ్స్. నాట్ ఓన్లీ సెర్చ్ ఇంజిన్స్, మనం అదర్ ప్లాట్‌ఫామ్స్‌లో కూడా మన ప్రోడక్ట్‌ని ఆర్ సర్వీసెస్‌ని షోకేస్ చేయాలి కదా! సో, ఇండియాలో మోస్ట్‌లీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అండ్ థ్రెడ్స్, వాట్సాప్‌ని చాలామంది యూజ్ చేస్తుంటారు. సో, మెటా యాడ్స్ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫామ్ టు షోకేస్ అవర్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్. సో, అందుకనేసి మెటా యాడ్స్ స్టార్ట్ చేయండి. తర్వాత అనలిటిక్స్ నేర్చుకోండి. జియో4 అండ్ గూగుల్ ట్యాగ్ మేనేజర్ ఇలా అనలిటిక్స్ నేర్చుకోండి. ఎందుకంటే
మార్కెటింగ్లో గెస్ వర్క్ ఉండకూడదు. మనం ఏది చేసినా సరే డేటాతో చేయాలి. డేటా అనేది మనకి ఏది వర్క్ అవుతుంది, ఏది ఫెయిల్ అవుతుంది అనేది చెప్తుంది. సో డేటా అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనేసి అనలిటిక్స్ పైన చాలా ఫోకస్ చేయండి. ముందు మీరు ఏదన్నా ఒక మాడ్యూల్ ఫేస్బుక్ యాడ్స్ కానీ గూగుల్ యాడ్స్ కానీ ఇలా నేర్చుకుంటే జాబ్ వచ్చేస్తుండే. కానీ ఇప్పుడున్న ఏఐ ఎరాలో మీరు ప్రతి ఒక్క మాడ్యూల్ని ఖచ్చితంగా అసలు మాస్టర్ లేకపోయినా పర్వాలేదు, ఒక ఎక్స్పర్ట్ లెవెల్లో తెలిసి ఉండాలి. వాళ్ళకి ఈ ఇండస్ట్రీలో సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇండస్ట్రీ ఈజీ అని చెప్పను, రోజు రోజుకి కొత్త కొత్త టూల్స్ వస్తుంటాయి, మనం ఇంప్రూవ్ అవుతూ ఉండాలి. సో ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ ఉండాలి. నువ్వు లాస్ట్ ఇయర్ ఏ నాలెడ్జ్తో ఉన్నావో ఈ ఇయర్ అదే నాలెడ్జ్తో ఉన్నావంటే అసలు వేస్ట్. రోజు రోజుకి అప్గ్రేడ్ అవ్వాలి. అసలు న్యూ థింగ్స్ ఏమొస్తున్నాయి, మనం ఎలా ఇంప్లిమెంట్ చేయగలం, అండ్ ఎలా కనెక్ట్ మెటా యాడ్స్కి క్లాడ్కి ఎలా ఎంసీపీ కనెక్టర్స్ ఉన్నాయో అలా ప్రతి ఒక్కటి మీరు చూడాలి. అసలు ఏంటి, ఏ టూల్స్ వస్తున్నాయి, ఎలా యూజ్ అవుతాయి, మన రెవెన్యూ పెంచడానికి ఏ టూల్స్ యూస్ చేస్తే మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి, ఇలా అన్నీ తెలుసుకోవాలి. మీరు సాచురేటెడ్గా ఒకేతా ఉంటే అసలు ఏమీ చేయలేము. ప్రతిరోజు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. ఇప్పుడు నన్ను అడుగుతారు కోర్స్ జాయిన్ అవ్వాలా వద్దా అని చెప్పేసి. నేనైతే మీరు ఇన్ కేస్ ఇప్పుడే మీరు కెరీర్ని స్టార్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ డైరెక్ట్గా కోర్సులో జాయిన్ అయిపోవద్దండి. ఫస్ట్ ఆన్లైన్ రిసోర్సెస్ ద్వారా మార్కెటింగ్ గురించి నేను చెప్పిన మాడ్యూల్స్ గురించి ఫస్ట్ నేర్చుకోండి. తర్వాత ఒక డమ్మీ వెబ్సైట్ మీరు యూట్యూబ్లో చూసినారంటే డమ్మీ వెబ్సైట్స్ ఎలా క్రియేట్ చేయాలో చాలా వీడియోస్ ఉంటాయి. ఒక వీడియో ఫాలో అయ్యి ఒక డమ్మీ వెబ్సైట్ క్రియేట్ చేసి దానికి ఎస్ఈఓ చేయడం, గూగుల్ అనలిటిక్స్ కనెక్ట్ చేయడం, అది ఎలా వర్క్ అవుతుంది, గూగుల్ సర్చ్ కన్సోల్తో కనెక్ట్ చేసి ఎలా సబ్మిట్ చేయాలి గూగుల్కి వెబ్సైట్ని, ఇలా నేర్చుకొని వాటిని అనలిటిక్స్ చూడండి. సో మీరు చేస్తుంటే చాలా మిస్టేక్స్ వస్తాయి. కోర్సులో చూస్తే ఏమీ రాదు, మీరు చేస్తుంటేనే ఏం మిస్టేక్స్ వస్తున్నాయో తెలుస్తుంది. అలా మీరు ఎర్రర్స్ని ఫైండ్ చేసి మీరు రెక్టిఫై చేయగలిగితే దాన్ని ఎక్స్పీరియన్స్ అంటారు. ఈ ఎక్స్పీరియన్స్ అనేది ఏ కోర్సులోనూ రాదు. తర్వాత గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ చూడండి. చూసి మీకు యూట్యూబ్లో చూస్తే మీకు యావరేజ్గా స్మాల్ బిజినెస్కి మీరు యాడ్స్ రన్ చేసేస్తారు, అంత నాలెడ్జ్ వచ్చేస్తుంది. మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ ఫ్యామిలీలో ఎవరన్నా స్మాల్ బిజినెస్ ఉండి వాళ్ళకి చెప్పండి నేను ఫ్రీగా సర్వీస్ చేస్తానని చెప్పేసి అక్కడే స్టార్ట్ చేయండి. అప్పుడు డెఫినెట్లీ మీరు మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్స్ ద్వారా చాలా నేర్చుకుంటారు. తర్వాత ఇవన్నీ చేసిన తర్వాత మీకు ఏదో ఒక డొమైన్ చాలా నచ్చుతుంది. ఆ డొమైన్లో పెయిడ్ కోర్స్ తీసుకొని ఇంకా అడ్వాన్స్ స్కిల్ నేర్చుకొని తర్వాత ఇంటర్వ్యూలు కానీ, ఫ్రీలాన్సింగ్ కానీ, లేదంటే మీరు ఏదైనా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయండి. ఇది ప్రాసెస్. ఇలా నేర్చుకోవడం స్టార్ట్ చేశారంటే డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒక సబ్జెక్ట్లా అనిపించదు, ఒక స్కిల్లా అనిపిస్తుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.